ఒకటో వచనములో కాబట్టి అన్నాడు అంటే పైది కంటిన్యూ అవుతుంది అని అర్థం. కాబట్టి ఏమన్నాడు ఇక్కడ? నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమించబడును, కానీ ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. ఇంకా ఏమన్నాడు? మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే ఈ యుగమందైనా కానీ రాబోవు యుగమందైనను వానికి ఏం లేదు, పాపక్షమాపణ లేదు. గత వారంలో మీకు చెప్పాను, దేవుడు క్షమించని పాపం అంటూ ఈ భూమి మీద ఏది కూడా లేదు. ప్రతి పాపాన్ని ఆయన క్షమిస్తాడు. కానీ ఇక్కడ ఆత్మ సంబంధమైన దూషణకు పాపక్షమాపణ లేదు అన్నాడు. అంటే పోయిన వారంలో మీకు చెప్పాను, మనము మారు మనసు పొంది బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తాడు. ఇక్కడ చదివించిన రెఫరెన్స్ అది ఆత్మదేవుడు చేసే కార్యం ఏంటో యోహాను శుభవార్తలో మరి ఇక్కడ చదివించానో లేదో, సరే మరొకసారి మీకు చూపిస్తాను అన్నమాట. చూడండి ఒకసారి యోహాను శుభవార్తల నుండి 16వ అధ్యాయము 8వ వచనముల నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను శుభవార్త 16వ అధ్యాయము 8వ వచనం. ఆయన ఎవరైనా అమ్మా? యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఎవరి గురించి? పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని ఎప్పుడు మనం వాడినా కూడా పదం ఆయన అనే పదం వాడాలి. అంటే క్రీస్తుకు ఆయన అనే పదం ఎట్లా వాడతామో, క్రీస్తును అది ఇది అంటాం మనం, అనం కదా. మరి పరిశుద్ధాత్మ దగ్గరకు వచ్చేసరికి వచ్చింది పోయింది అని వాడుతూ ఉంటారు చాలామంది. కాబట్టి పరిశుద్ధాత్ముడు కూడా ఆయన దేవుడు పుల్లింగం వాడాలి. అంటే పురుషునికి ఏ పదం వాడతారో ఆ పదమే వాడాలి. అక్కడ యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడుతూ ఏమన్నాడు? ఆయన వచ్చి ఏం చేస్తాడు? ఆయన వచ్చి చెప్పాలి గట్టిగా. ఆయన వచ్చి ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఒకటి పాపమును గురించి, రెండవది నీతిని గురించి, మూడవది తీర్పును గురించి ఆయన ఒప్పుకొన చెయ్యును, లోకమును ఒప్పుకొన చెయ్యును. దేని గురించి చెప్పండి ఒకసారి? పాపం గురించి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తాడు, ఒప్పుకొన చేస్తాడు. దేని గురించి అంటే పాపం గురించి, నీతిని గురించి, తీర్పు ఉన్నదని ఈ మూడింటి గురించి లోకాన్ని ఏం చేస్తాడు? ఆయన ఒప్పింపజేస్తాడు. దాన్ని వివరణ కిందనే ఇచ్చాడు. 9-11 వచనాల్లో, లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కాబట్టి నువ్వు పాపివి, నీ పాపాన్ని ఒప్పుకో అని లోకస్తులకు ఏం చేస్తాడు అంటే పాపాన్ని ఒప్పింపజేస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం వినేటప్పుడు. తర్వాత ఏమన్నాడు? నేను తండ్రి యొద్దకు వెళ్ళటం వలన మీరు ఇక నన్ను చూడరు కాబట్టి నీతిగా ఎలా జీవించాలో ఆ నీతి మార్గంలో నడిపించడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంటాడు అని చెప్పాడు ఇక్కడ యేసుక్రీస్తు వారు. మూడోది ఏంటి? తీర్పు. అందుకే ఇందాక మీతో చెప్పించా, పాపమును గురించి, నీతిని గురించి, మూడవది తీర్పు గురించి. ఏంటి తీర్పు గురించి? అక్కడ ఏమన్నాడు? ఈ లోకాధికారి ఆల్రెడీ తీర్పు పొంది ఉన్నాడు కాబట్టి తీర్పును గురించి కూడా, అంటే వానికి తీర్పు తీర్చబడింది. సిలువలో యేసుక్రీస్తు వారు వాని తలను, అపవాది తలను చెతకబొడిచాడు. ఇక వానికి మన మీద ఏ అధికారము లేదు. నువ్వు ఈ పార్టీలోకి వస్తే చాలు, యేసయ్య పార్టీలోకి వస్తే చాలు, ఆయన విజయాన్ని మనకిచ్చాడు కాబట్టి ఆ పార్టీలో ఉన్న వారికి ఆ విజయం సొంతం అని చెప్పేసి ఇక్కడ క్రీస్తు వారు స్పష్టంగా ఆ విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఆయన ఒప్పింపజేస్తూ ఉంటాడు. నువ్వు మారు మనస్సు పొందినప్పుడు ఆయన ఏం చేస్తాడు అంటే మనలోనికి వస్తాడు. ఎక్కడికి వస్తాడు? మనలోనికి వస్తాడు. ఎప్పటి వరకు? తీర్పు సమయం వరకు కూడా ఆయన మనలోనే ఉంటాడు. పోయిన వారం మీకు చెప్పా, నువ్వు ఏదైనా పొరపాటు చేసినప్పుడు నిన్ను వదిలేసి వెళ్ళడు. ఆయన ఎక్కడుంటాడు? నీలోనే ఉంటాడు. కానీ పాత నిబంధనలు అలా కాదు. వచ్చేవాడు, తన కార్యాన్ని జరిగించేవాడు, వారిలో ఏదైనా పొరపాటు ఉంటే మరలా వారి దగ్గర నుంచి ఆయన వెళ్ళిపోయేవాడు. కానీ కొత్త నిబంధనలు అలా ఇవ్వబడలేదు పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు మారు మనసు పొంది బాప్తిసం పొందిన తర్వాత నీలోనికి వస్తాడు. నువ్వు చచ్చేదాకా లేదా క్రీస్తు వచ్చేదాకా తీర్పు వరకు ఎక్కడుంటాడు అంటే మనలోనే ఉంటాడు. మరి పొరపాట్లు జరుగుతున్నప్పుడు ఏం చేస్తాడు? ఆయన వద్దు అంటాడు. ఈ కార్యం నువ్వు చేయొద్దు, ఇలా మాట్లాడవద్దు, ఇందులో నీవు పాల్గొనవద్దు అని ప్రేరేపిస్తూ ఉంటాడు. అయినా కూడా పరిశుద్ధాత్మ దేవుని మాట వినకుండా
ఆయన గొంతు నొక్కేసామనుకోండి, పూర్తిగా పరిశుద్ధాత్మ దేవుడు ఏమవుతాడు అంటే నీ జీవితంలో చల్లారిపోయిన పరిస్థితిలోనికి వస్తాడు. ఎలా వస్తాడు అంటే ఆత్మదేవుని శక్తి తగ్గిపోయిందనా? కాదు. ఆరిపోయిన స్థితిలోనికి రావడం అంటే నువ్వు పూర్తిగా ఆయన గొంతు నొక్కేసావు, ఆయన కార్యాలు ఏవైతే ఉన్నాయో ఆయన కార్యాలను వ్యతిరేకిస్తున్నావు, ఆయన మాట వినలేదు. కాబట్టి ఆయన నీలో ఇప్పుడు ఏమైపోతాడు అంటే ఆరిపోయే స్థితిలోనికి వస్తాడు. అంటే మౌనమైపోతాడు, ఇక మాట్లాడ్డా ఆయన మౌనం అయిపోతాడు. ఒక వ్యక్తి పదే పదే ఏదైనా చెప్తున్నప్పుడు మనం వెళ్ళలేదనుకోండి, కాసేపు చెప్తాడు తర్వాత ఏమైపోతాడు అంటే ఇప్పుడు వినేటట్లు లేడులే అని చెప్పేసి ఏం చేస్తాడు, మౌనం అయిపోతాడు. ఉదాహరణకు మీకు అర్థం కావడానికి మలాకీ గ్రంథంలోనికి వద్దాం ఒకసారి. అందరూ చూడండి, మలాకీ గ్రంథం మత్తయి శుభవార్తకు ముందు తెల్ల పేపర్లు ఉంటాయి. మలాకీ గ్రంథం మత్తయి శుభవార్తకు ముందు ఉంటుంది. పాత నిబంధన చివరి పుస్తకం మలాకీ గ్రంథం, కొత్త నిబంధన చివరి పుస్తకము ప్రకటన గ్రంథం. మలాకీ గ్రంథంలో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను, అందరూ కూడా చూడడానికి ప్రయత్నం చేయండి. దాదాపుగా కొన్ని సందర్భాల్లో దేవుడు వారితో మాట్లాడుతున్నప్పుడు వారు ఆయన మాట వినలేదు. చదువుతున్నప్పుడు జాగ్రత్తగా చూడండి. మలాకీ గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దేవుడు చెప్తున్నాడు, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అమ్మ జాగ్రత్తగా వినండి, నేను మీ ఎడల ఏం చూపించాను? చాలా సందర్భాల్లో ప్రేమ చూపించాను. అంటే ఈ ప్రజలు ఏమన్నారు తెలుసా? ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపించావు అని చెప్తున్నారట. ఏమడిగారు దేవుణ్ణి? ప్రజలారా నేను మిమ్మల్ని ప్రేమించాను రా అంటే ఏమడుగుతున్నారు? ఏ విషయంలో చూపించావయ్యా నువ్వు ప్రేమ అంటే ఇక కింద వచ్చిన అలా వివరించాడు. ఇదిగో మీరు పాడైపోయారు, మీ జీవితాన్ని నాశనం చేసుకున్నారు, ప్రేమతో మిమ్మల్ని చేరదీశాను, మీ శత్రువును సైతం సంహరించాను, ఈ విషయాలు నేను మిమ్మల్ని ప్రేమించాను అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది దేవుడు. ఇక ఆ తర్వాత రెండవదిగా మీరు చదువుకుంటే 6వ వచనంలో రాయబడిన మాట 3వ లైన్లో ఉంది, నా నామమును నిర్లక్ష్య పెట్టేటువంటి యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసినటువంటి ఘనత ఇది. మీరు నా నామాన్ని నిర్లక్ష్య పెట్టారా అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉంటే అప్పుడు వాళ్ళు ఏమన్నారు? కింద వచనంలో మీరు చదువుకుంటే, ఏ విషయంలో మేము నిన్ను నిర్లక్ష్య పెట్టాము? ఏ విషయంలో నిర్లక్ష్య పెట్టామయ్యా నిన్ను? ఓ అంతగానో చెప్తున్నావు అన్నట్లుగా దేవునికి వ్యతిరేకంగా వారు మాట్లాడారు. అప్పుడు దేవుడు వివరణ ఇచ్చుకుంటూ వస్తున్నాడండి. ఏం చెప్పాడు? 3వ వచనం, 3వదిగా 8వ వచనంలో నుండి మీరు చూస్తే, క్షమించండి 7వ వచనంలో నుండి, నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నేను అపవిత్రపరిచితమని మీరందరూ నా బల్లను మీరు అపవిత్రపరిచారు అన్నాడు. 3వది ఏం చెప్పాడు దేవుడు? నా బల్లను అపవిత్రపరిచారు మీరు, అపవిత్రమైన కార్యాలు చేస్తూ అపవిత్రమైనటువంటి మనస్సును కలిగి నేను వద్దు అన్నటువంటి పనులు చేసి మరలా మీరు బలలో చేయి వేస్తున్నారు కదా, నా బల్లను మీరు ఏం చేశారు అంటే అవమానపరిచారు, అపవిత్రపరిచారు అని చెప్తే మారు మనసు పొందాల్సింది పోయి మళ్ళీ ఏమన్నారు? ఏ విషయంలో అపవిత్రపరిచామయ్యా నీ బలను అని ఎదురు తిరిగారట. మరలా దేవుడు వివరణ ఇచ్చుకుంటూ వస్తున్నాడండి. ఇక ఆ తర్వాత 2వ అధ్యాయంలోనికి వస్తే 17వ వచనంలో మీరు చదువుకుంటే అక్కడ రాయబడిన మాట, వీళ్ళు మాట్లాడేటువంటి ఈ మాటలను బట్టి నేను బాధపడుతున్నాను రా, మీరు నన్ను ఆయాస పెడుతున్నారు, ఎందుకంటే మీ మాటల చేత నేను విసిగిపోయాను, మీ మాటలతో నన్ను బాధ పెడుతున్నారు అన్నాడు దేవుడు. ఏమన్నాడు? ఉందమ్మా అక్కడ చదవండి ఒకసారి. మీ మాటల చేత మీరు యెహోవాను ఆయాస పెట్టుచు. మళ్ళీ దేవుడు అడిగినప్పుడు ఏమంటున్నారట? ఏ విషయంలో నిన్ను ఆయాస పెట్టావోయ్ అన్నారట. ఏమన్నారు? ఏ విషయంలో నిన్ను ఆయాస పెట్టాం, ఏ విషయంలో బాధపరిచాం అని చెప్తా ఉంటే అప్పుడు మరలా దేవుడు మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇక 3వ అధ్యాయంలో 7వ వచనంలో మనం చదువుకుంటే 5వదిగా దేవుడు ఏమన్నాడు అంటే, మీరు నా కట్టడలను గైకొనకుండా మీరు త్రోసివేశారు కాబట్టి మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు. నా కట్టడలు త్రోసివేశారా మీరు, నా వైపు తిరగడం లేదు, నా వైపు తిరిగితే నేను మీ వైపు తిరుగుతాను అంటే మరలా ఏమన్నాడు? ఏ విషయంలో తిరగకుండా ఉన్నావు అని అడిగారండి. ఏమడిగారు? మరలా ఏ విషయంలో తిరగకుండా ఉన్నామయ్య అంతగానో అన్ని చేస్తూనే ఉన్నాంగా అంటే మళ్ళీ దాని వివరణ కూడా ఇస్తున్నాడు దేవుడు. ఏమన్నాడు అంటే 8వ వచనంలో, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా
అయితే మీరు నా యొద్ద ఏం చేస్తున్నారు? దొంగతనం చేయించు వస్తున్నారు. ఈ విషయంలో మీరు నా వైపు తిరగలేదురా, ఈ విషయంలో నా దగ్గర మీరు దొంగతనం చేశారు, నాకు రావలసినటువంటి భాగం, దశమ భాగం ఏదైతే ఉందో దాన్ని దొంగిలించే విషయంలో మీరు తప్పిపోయారు అంటే మరలా ఏమన్నారు అక్కడ కింద వచ్చినాల్లో? ఏ విషయంలో మేము దొంగతనం చేశామో ఏమన్నారు? ఏ విషయంలో మేము దొంగిలించాం, ఏ విషయంలో మేము ఇవ్వకుండా ఉన్నాం, ఏదో మా కలిగినంత ఇస్తానే ఉన్నాం కదా అన్నట్లుగా మరలా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ తర్వాత ఇక 13వ వచనంలో దేవుడు ఏమన్నాడు అంటే, మీరు నన్ను గురించి గర్వంగా మాట్లాడుతున్నారు, చాలా అహంకారంతో మాట్లాడుతున్నారు ప్రజలారా, మీరు మారు మనసు పొందండిరా అని 13వ వచనంలో చెప్తా ఉంటే మరలా ఏమన్నారు వారు? ఏ విషయంలో మేము గర్వంగా మాట్లాడాము, ఏ విషయంలో మేము దుఃఖాక్రాంతములుగా ఉండలేదు, ఏ విషయంలో నీ వైపు చూడకుండా ఉన్నాము, దేవుడు ఏది చెప్పినా కూడా దానికి వ్యతిరేకంగా వాళ్ళు ఏం చేస్తున్నారు? మాట్లాడుతున్నారు. ఇదంతా మీకు ఎందుకు చెప్పాను అంటే, ఇన్నిసార్లు దేవుడు చెప్పిన వారు వినలేదు కాబట్టి దేవుడు ఏం చేశాడు అంటే మౌనమైపోయాడు, మాట్లాడలేదు. ఇక ఆయన ఏమైపోయాడు? ఆయన ఎన్ని సంవత్సరాలు అంటే 400 సంవత్సరాలు దేవుడు మౌనం అయిపోయాడండి. ఒక ప్రవక్త లేడు, యాజకుడు లేడు, చెప్పేవాడు లేడు, బోధకులు లేరు, ఇక అసలు దేవుని గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరండి. దేవుడు మౌనం అయిపోయాడు. కళల ద్వారా కానీ, దర్శనాల ద్వారా కానీ, ప్రవక్తల ద్వారా కానీ ఎవరి ద్వారా దేవుడు మాట్లాడలేదు. ఏమైపోయాడు దేవుడు? 400 సంవత్సరాలు ఆయన మౌనం అయిపోయాడు. ఈ 2 తెల్ల పేపర్లు అవే మత్తయి శుభవార్తకు మలాఖీ గ్రంథానికి మధ్యలో తెల్ల పేపర్లోనే చూసారా? ఈ 400 సంవత్సరాల కాలాన్ని ఏమన్నారు అంటే చీకటి కాలము అన్నారు. ఎందుకో దేవుడు మౌనం అయిపోయాడు. ఎన్నిసార్లు చెప్పినా ఈ ప్రజలు వినలేదు కాబట్టి. ఆ తర్వాత మళ్ళీ బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను వచ్చి క్రీస్తు గురించి ఆయన చెప్పడం జరిగింది. జాగ్రత్తగా గమనించండి, నీ జీవితంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి ఆయన ఆరంభించి నువ్వు ఎలా నడుచుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఈ విషయాలు ఆయన చెప్తా ఉన్నప్పుడు నీవు ఆయన మాటను తృణీకరించావనుకోండి, ఆయన గొంతు నొక్కేసావనుకోండి, నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఏమైపోతాడు అంటే చల్లారిపోయిన స్థితిలోకి వస్తాడు. అంటే దీని అర్థం ఏంటి? ఆయన శక్తి తగ్గిపోయిందని కాదు, నీలోనే ఉన్నాడు కానీ ఏమైపోతాడు? ఆయన మౌనం అయిపోతాడు. ఆయన ఎందుకొరకు మాట్లాడు అంటే ఆయన మాట్లాడిన ప్రతిసారి కూడా నీ హృదయాన్ని కఠినం చేసుకున్నావు కాబట్టి, ఆయన మాట్లాడిన ప్రతిసారి కూడా నీ జీవితాన్ని మార్చుకోలేదు కాబట్టి, ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా నీ హృదయాన్ని దేవునికి సమర్పించలేదు, ఆత్మకు వ్యతిరేకంగా చేసావు కాబట్టి నీలో ఉన్న ఆత్మదేవుడు ఇప్పుడు ఏం చేస్తాడు? ఆయన మౌనం అయిపోతాడు. అంటే చల్లారిపోయినటువంటి స్థితిలోనికి వస్తాడు. గత వారంలో హెబ్రీ పత్రికలో మనం చదువుకున్నాం కదా, ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూసి ఆ తర్వాత దివ్యమైనటువంటి వాక్యములో అనుభవం కలిగిన వారై ఉండి ఆత్మ సంబంధమైనటువంటి వరాలను రుచి చూసిన తర్వాత తప్పిపోయిన వారు ఎవరైతే ఉన్నారో మరలా వారు మారు మనసు పొందుట అసాధ్యం. ఎందుకని? వీళ్ళు ఎన్ని మారులు చెప్పినా కూడా, గద్దించినా కూడా వినలేదు కాబట్టి ఆత్మదేవుడు ఇప్పుడు ఏమైపోయాడు? మౌనం అయిపోయాడు. నీ జీవితంలో కూడా దేవుడు ఆయన నీతో మాట్లాడుచు ఉన్నప్పుడు నువ్వు మారు మనసు పొందలేదనుకోండి, ఆయన చెప్పి ఇప్పుడు ఏమైపోతాడు అంటే మౌనం అయిపోతాడు. మౌనం అయిపోయాడిక ఎవరు గద్దించినట్లుగా నీకు అనిపించడం లేదు అంటే దీనిని ఏమన్నారు అంటే వాత వేయబడినటువంటి మనస్సాక్షి. వాత వేయబడిన మనస్సాక్షి అంటే నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఏమైపోయాడు? చెప్పాలి గట్టిగా, మౌనమైపోయాడు. అయితే నువ్వు పూర్తిగా ఆరిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఒకవేళ మరలా నువ్వు మారు మనసు పొందాలి అంటే, మరలా పాప క్షమాపణ పొందాలి అంటే, మరలా తిరిగి నువ్వు వెలిగించబడాలి అంటే, పోగొట్టుకున్న అభిషేకం మరలా నీలోనికి రావాలి అంటే నువ్వు ఒంటరిగా ఉండి ఏమీ చేయలేవు, సంఘానికి వేరుగా ఉండి ఏమీ చేయలేవు. చాలామంది ఏమంటారు, ఓ మందిరానికి వెళ్తేనే ప్రార్థన, సంఘానికి వెళ్తేనే భక్తి, ఇంటి దగ్గర కూర్చున్న వాక్యం చదివితే సరిపోదా? లేకపోతే ఇంటి దగ్గర కూర్చొని టీవీల్లో వచ్చే వాక్యాలు, యూట్యూబ్లో వచ్చే వాక్యాలు అవి వింటే సరిపోదా? సంఘానికి వెళ్తేనే వెలిగించబడతామా అని చాలామంది చెప్తా ఉంటారు. చూసారా? జాగ్రత్త దేవుని సంఘమా, సంఘముతో నువ్వు కలిసి ఉండకపోతే, సంఘముతో నీకు సహవాసం లేకపోతే, సంఘములో కలిసి దేవుని నువ్వు ఆరాధించకపోతే, ఒంటరిగా ఉంటే ఇంకా పూర్తిగా నువ్వు చల్లారిపోయేటువంటి స్థితిలోనికి వస్తావు. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి గట్టిగా.
బైబిల్ ఒక ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి ఒకసారి. హెబ్రీ పత్రికల నుండి అపోస్తుడైన పౌలు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము అందరూ చూడాలి, క్షమించండి, 4వ అధ్యాయం అనుకుంటా. 4వ అధ్యాయము 2వ వచనముల నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 4వ అధ్యాయము 2వ వచనముల నుండి చదువుకుందాం. వారికి అంటే ఎవరు? దూరంగా ఉండి వినేవాళ్ళు, యూట్యూబ్లో వినేవాళ్ళు, అక్కడక్కడ వాక్యాలు వినేవాళ్ళు ఉంటారు చూసారా, వారికి ప్రకటింపబడినట్లుగానే మనకు కూడా సువార్త, అంటే సంఘములో ఉన్న వారికి కూడా సువార్త ప్రకటించబడుతూ ఉన్నది. కానీ ఏమైంది మరి ఇప్పుడు? అంటే యూట్యూబ్లో వాక్యాలు విని ఇంటి దగ్గర ప్రార్థన చేసుకోవచ్చు అంటారు చూసారా, వాళ్ళు వాక్యం చదువుతారు, వాళ్ళు వాక్యం వింటారు. మరి జరిగింది ఏమిటంటే వారు వినిన వారితో, అంటే సంఘముతో విశ్వాసము గలవారై ఈ సంఘముతో కలిసి ఉండలేదు గనుక, నువ్వు ఎంత పెద్దయ్య గారిలో వాక్యం విన్నా, యూట్యూబ్లో విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనము అన్నాడు. అర్థమైతే స్తోత్రం చెప్పండి గట్టిగా. వారికి వాక్యం వరకు ప్రకటించబడుతుంది, మనకు కూడా ప్రకటించబడుతుంది. ఈ మధ్య అప్పుడు మన వచ్చిందో రాలేదు ఈరోజు, కానీ సరే వచ్చినా చెప్తా, నాకు భయం ఏం లేదు. ఒకసారి ఈ విజ్ఞాపన కూడికలు కొన్ని కార్యక్రమాలకు రావట్లే మనోళ్ళు అడిగారండి, ఏందమ్మా రావట్లేదు ఏందమ్మా అంటే, అదే టయానికి సతీష్ కుమార్ అయ్య గారు వాక్యం వస్తుంది అయ్య గారు, అది వింటున్నా, విను మంచిదే. కానీ సంఘ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు, సంఘ క్రమం ఏదైతే ఉందో, సంఘం కూడుకుంటున్నప్పుడు నువ్వు ఎంత పెద్దయ్య గారు కాదు కదా, మేసాలు తిరిగిన పెద్దయ్య గారు వాక్యాలు విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనం అన్నాడు పౌలు. ఎందుకు నిష్ప్రయోజనం? వాక్యం విన్న సంఘంతో నువ్వు కలిసి ఉండలేదు కాబట్టి, సంఘ కార్యక్రమాల్లో నువ్వు పాల్గొనడం లేదు కాబట్టి, సంఘంతో కలిసి ప్రార్థించడం లేదు, సంఘంతో కలిసి లేకపోతే ఆరాధించడం లేదు, సంఘంతో కలిసి దేవుని సన్నిధికి రావడం లేదు. నువ్వు ఎంత పెద్దయ్య గారిలో వాక్యం విన్న వాక్యము నీకు నిష్ప్రయోజనం. ఎందుకు నిష్ప్రయోజనం? ఏమన్నాడు పౌలు ఇక్కడ? సంఘముతో కలిసి వారు ఉండలేదు కాబట్టి. సంఘ కార్యక్రమాలు పోగొట్టుకుంటున్నావేమో. శుక్రవారం సహవాస కూడికలు జరుగుతున్నాయి, శనివారం విజ్ఞాపన కూడిక జరుగుతూ ఉంది, ఆదివారం ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. ఇవి మానేసి నేను యూట్యూబ్లో అదే టయానికి పెద్దయ్య గారి వాక్యం వింటున్నా, లేకపోతే సహవాస కూడిక ఇక్కడ సంఘంలో జరుగుతూ ఉంటే అది మానేసి యూట్యూబ్లో వచ్చే ఫలానయ్య గారి వాక్యం వింటున్నా, విను, తర్వాత విను. కానీ సంఘ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు నువ్వు సంఘములోనికి రావాలి. సంఘముతో కలిసి వాక్యం వింటమే కాదు, అందరితో కలిసి ఆరాధన చేస్తూ ఉండగా, అందరితో కలిసి ప్రభునామాన్ని ఘనపరుస్తూ ఉండగా, సంఘములోనికి వచ్చి సంఘముతో నువ్వు సహవాసము చేస్తూ ఉండగా ఆరిపోయిన నీ జీవితాన్ని మరలా నా దేవుడు వెలిగిస్తాడు. గడిగా చప్పలు కొడుతూ ప్రభునామాన్ని ఘనపరచుదాం. ఒకవేళ ఆత్మీయ జీవితంలో చల్లారిపోయిన స్థితిలో ఉన్నావేమో, ఎన్ని మార్లు ఆత్మదేవుడు గద్దిస్తూ ఉన్నా ఒంటరిగా ఉండి ఏదో చేయగలను అని నీవు అనుకుంటున్నావేమో, చల్లారిపోతావు. ఆ స్థితిలో నీవు ఉన్నా సరే మరలా సంఘానికి వచ్చినప్పుడు ఏం చేయబడతావు? నీవు వారితో పాటు వెలిగించబడతావు. చాలామంది చెప్తారు, మందిరానికే రావాలా, ఇంటికాడ కూర్చొని ప్రార్థన చేసుకోలేనా, ఇంటి దగ్గర కూర్చొని వాక్యం చదవలేనా అని చాలామంది చెప్తూ ఉంటారు. జాగ్రత్తగా మీరు గమనించండి. ఒకసారి దావీదును చంపడానికి సౌలు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రయత్నం చేస్తున్నప్పుడు కొంతమంది సైన్యాన్ని పంపించాడండి. సైన్యాన్ని పంపిస్తే వీళ్ళు వెతుక్కుంటూ వెళ్ళారట. ఈ దావీదు గారు ఈ సమూయేలు ప్రవక్తకు సంబంధించిన ఆ ఏరియాలో ఉన్నాడు. ఆ ఏరియాలో ఉన్నప్పుడు ఈ సైన్యం వెళ్ళారట. వెళ్ళగానే ఎందుకు వచ్చారు వీళ్ళు? అసలు దావీదును పట్టుకోవడానికి వచ్చారు. ఎందుకు వచ్చారు? దావీదును పట్టుకోవడానికి వచ్చారు. అక్కడ కొంతమంది ప్రవక్తలు ఏం చేస్తున్నారంటే సమూయేలు దగ్గర ప్రవచిస్తూ ఉన్నారు. ఈ వచ్చిన వారు కూడా ఏం చేస్తున్నారు అంటే వాళ్ళతో పాటు వీళ్ళు కూడా ప్రవచించడం మొదలుపెట్టారు. అలా కాదని మరికొంతను పంపించాడు సౌలు. వాళ్ళు వస్తే మరికొంతమందిని పంపిస్తే వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు, వీళ్ళు కూడా ప్రవచించడం మొదలుపెట్టారు. ఇంకో గుంపు వచ్చింది, వాళ్ళు ప్రవచించడం మొదలుపెట్టారు. ఇక లాభం లేదని పెద్ద ఈయనొచ్చాడు, మొనగాడు. ఎవరో సౌలు వచ్చాడో, వీళ్ళు పోయినట్టుగా ఉన్నారు అని చెప్పేసి ఈయన వస్తే ఆ ఏరియాకు రాగానే, ఏ ఏరియా? సమూయేలు ప్రవక్త ఉన్నటువంటి ఆ సమూహము దగ్గరకు రాగానే వాళ్ళతో పాటు సౌలు కూడా ప్రవచించడం మొదలుపెట్టాడు. ఆమె చెప్పండి గట్టిగా.
ఒక కఠినాత్ముడు, ఒక గర్వంతో నింపబడినటువంటి వ్యక్తి, ఈ సమూహానికి దూరంగా ఉన్నటువంటి వ్యక్తి. ఈ ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో, అభిషేకించబడిన ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో, ఈ సంఘ సమూహము కలిసి దేవుని ఆరాధిస్తూ వారు ప్రవచించు ఉండగా తనకు తెలియకుండానే సౌలు కూడా ఏం చేస్తూ ఉన్నాడు? ప్రవచించడం మొదలుపెట్టాడు. ఒకవేళ ప్రార్థన జీవితంలో చల్లారిపోయిన స్థితిలో ఉన్నావేమో, విశ్వాస అనుభవంలో చల్లారిపోయిన స్థితిలో ఉన్నావేమో, ఒకవేళ ఆత్మీయ అనుభవంలో కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నావేమో, నీ జీవితంలో పూర్తిగా ఒకవేళ చల్లారిపోయి దేవుని అభిషేకాన్ని కోల్పోయిన స్థితిలో ఉన్నావేమో, మరలా నీవు వెలిగించబడాలి అంటే ఒంటరిగా ఉండలేవు. దేవుని మందిరములోనికి వచ్చి సంఘముతో కలిసి దేవుని ఆరాధించు ఉండగా, అభిషేకించబడిన వారితో కలిసి ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఉండగా మరలా కోల్పోయిన అభిషేకాన్ని నా దేవుడు తిరిగి ఇస్తాడు. మొద్దు బారిన జీవితంలో ఉన్నావేమో, అలాంటి వారు కూడా సంఘానికి వస్తే నా దేవుడు ఏం చేస్తాడు? ఆయన చిగురింప చెయ్యగలిగిన సమర్థవంతుడైన దేవుడు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని ఘనపరచుదాం. హల్లెలూయా. ఎందుకు రావాలి సంఘానికి? నేను భక్తిపరురాలను, నేను చాలా నీతిమంతురాలను, నేను నీతిమంతుణ్ణి కాబట్టి నాకు అయ్యగారు వాక్యం అక్కర్లా, ప్రార్థన అక్కర్లేదు, సంఘం అక్కర్లేదు అని ఒంటరిగా ఉంటున్నావేమో జాగ్రత్త. చాలాసార్లు మీకు చెప్పే కదా, మండే కట్టెలతో ఒక కట్టె తీసి పక్కన పెట్టావనుకోండి, ఏమైపోద్దా? కర్ర చల్లారిపోద్ది. నువ్వు ఎంత ఉద్యోగంగానే మండో, ఒంటరిగా ఉంటే ఏమైపోతావు? చల్లారిపోతావు. చల్లారిపోయిన కర్ర తీసుకొచ్చి మళ్ళీ మండే కట్టెలతో పెట్టామనుకోండి, ఏమైపోద్ది? వాటితో పాటు మరలా ఇది మండించబడుద్ది. కాబట్టి నీ ఆత్మీయ జీవితంలో ఒకవేళ చల్లారిపోయి మందిరం మానేసే పరిస్థితులు కూడా వస్తున్నాయేమో, నేను ఒంటరిగా ఉండి ఏదైనా చేయగలను, ఒంటరిగా ఉండి భక్తిగా జీవించగలను, యూట్యూబ్లో వాక్యాలు వస్తాయి, ఆయగారులు వాక్యాలు వస్తాయి వింటున్నాను అని అనుకుంటున్నావేమో, జాగ్రత్త. సంఘానికి రాకపోతే దేవుని అభిషేకం పొంది నీవు ఉజ్జీవింపబడలేవు. దేవుని ఆజ్ఞ నీ మీద ఉండదు. ఒకవేళ చల్లారిపోయిన స్థితిలో ఉంటే నువ్వెక్కడికి రావాలి చెప్పండి? చెప్పాలి గట్టిగా. నువ్వు సంఘానికి రావాలి. సంఘానికి వచ్చినప్పుడు చల్లారిపోయిన నీ స్థితిని మరలా నా దేవుడు ఏం చేస్తాడో? వెలిగిస్తాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఒకవేళ నువ్వు ఆరిపోయిన స్థితిలోకి వచ్చావేమో, పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ పూర్తిగా ఆయన గొంతు నొక్కేసావేమో, ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా నువ్వు సంఘానికి వస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మరలా నిన్ను ఆయన, మనం ఒక పాట పాడతాం కదా, పాత పాట, ఆరిపోయిన దివిటీలు వెలగాలి. అందరా కొందరా ఆరిపోయిన స్థితిలో ఉన్నవారు సంఘానికి వస్తే ఏం చేయబడతారో? వెలిగించబడతారు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మాట్లాడుచున్నప్పుడు మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మ దేవునికి మనము అప్పగించుకోవాలి. ఇంకా నిర్మలమైన మనస్సాక్షి కలిగి మనం ఎలా ఉండగలము అంటే, పరిపూర్ణులు అనబడిన వారి లోకములో ఎవ్వరు కూడా లేరండి. బైబిల్లో భక్తులైనా సరే, అది అపోస్తులుడైన పౌలైనా, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను అన్నాడు అంటే క్రీస్తు అంత పరిశుద్ధత కలిగి ఉన్నాడని కాదు దాని అర్థం ఏమిటంటే, క్రీస్తు లాంటి శ్రమలు నేను ఎదుర్కొన్నాను, క్రీస్తు వలె పరిచర్యలో నేను ముందుకెళ్తున్నాను, ఆయన చెప్పినట్లుగా నేను ముందుకెళ్తున్నాను, కాబట్టి ఈ విషయంలో నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను అని చెప్తున్నాడు. కానీ క్రీస్తు అంత పరిశుద్ధత ఈ భూమి మీద ఎవడు కూడా కలిగి జీవించలేదు. అందుకేగా పౌలు ఒక సందర్భంలో ఏమన్నాడు? నేను పాపం చేయలేదు కానీ మారు మనసు పొందిన తర్వాత స్వభావ సిద్ధంగా నేను దైవ ఉగ్రతకు పాత్రుడనే అన్నాడు. అంటే అర్థం ఏంటి? నాలో ఏ ఆలోచన లేకపోయినా ఈ శరీర స్వభావం ఎలాంటిదయ్యా అంటే ఇది పాప సంబంధమైనది, కాబట్టి ఈ విధంగా కూడా నేను నరకానికి పాత్రుడనే. ఆ సందర్భంలో ఏమన్నాడు? నేను ఇది చెయ్యొద్దు అనుకుంటున్నాను కానీ ఈ శరీరం ఏం చేస్తుంది? అది చెయ్యమని చెప్తా ఉంది. ఇది చెయ్యాలి అని నేను అనుకుంటున్నాను మంచిని, కానీ ఈ శరీరం ఏం చేస్తుంది? చెయ్యనివ్వటం లేదు అని చెప్తూ, అయ్యో నేనంతా దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనయ్యే శరీరము నుండి ఎవడు నన్ను విడిపించగలడు అని అపోస్తలుడైన పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ జాగ్రత్తగా గమనించండి, క్రీస్తు అంత పరిపూర్ణము కాకపోయినా, ఒకవేళ ఈ మాట మాట్లాడకూడదు అని నీకు తెలిసింది, మాట్లాడిన తర్వాత ఒకవేళ ఈ పొరపాటు చేయకూడదు, చిన్న చిన్న విషయాల గురించి నేను మాట్లాడుతూ ఉన్నా, అది నీకు తెలిసిందనుకోండి, వెంటనే చెప్తాడు పరిశుద్ధాత్మదేవుడు, వెంటనే చెప్తాడు. ఆ క్షణములోనే నువ్వు మళ్ళీ పొద్దున్న చేసావనుకో, ఇంటికి వచ్చి ఆ రాత్రి మోహాలు వేసి ప్రార్థన చేసి, అప్పుడు కాదు, నువ్వు ఏ సమయంలో అయితే అది చేసావో ఆ సమయంలోనే ఏం చేయాలి చెప్పండి? వెంటనే దాన్ని
అమ్మా చెప్పాలి, ఒప్పుకొని దానిని విడిచిపెట్టాలి. జాగ్రత్త గమనించాలి. దానిని ఆ క్షణములోనే, ఉదాహరణ మీకు అర్థం కావడానికి, మీకు ముళ్ళు గుచ్చుకుందండి. ముళ్ళు గుచ్చుకున్నప్పుడు 2 రోజుల తర్వాత, 3 రోజుల తర్వాత, లేదు ఉదయం గుచ్చుకుంది తెల్లారుజాన 5ంటికి, ఆ తర్వాత మళ్ళీ ఎక్కడో పని దగ్గర గుచ్చుకుందాం అనుకుందాం, ఇంటికి పోయిందాక ఆగుదాంలే, ఇంటికి పోయిన తర్వాత తీరిక తీసుకుందాం అనుకుంటారా? లేదు, గుచ్చుకున్న ముళ్ళు ఏం చేస్తారు? వెంటనే నువ్వు ఏ పని చేస్తూ ఉన్నా, అరే నేను మాట్లాడిన మాట సరైనది కాదు అని తెలిసినప్పుడు వెంటనే మరలా ఏం చేయాలి చెప్పండి? ఆ క్షణంలోనే. అలా నువ్వు ఒప్పుకోగలిగినట్లయితే ప్రతి చిన్న చిన్న పొరపాట్లకి తెలియకుండా, ఒకవేళ పాప స్వభావంతో ఉన్నావు కాబట్టి అలా జరుగుతున్నప్పుడు వెంటనే ఒప్పుకొని వాటిని విడిచిపెడతా ఉంటే అది నిర్మలమైన మనస్సాక్షి నువ్వు కలిగి ఉంటావు. అలాంటివి ఏవి కూడా తీర్పు సమయంలో ఆ సింహాసనం దగ్గరకు రావు. ఎందుకనుకు రావు అంటే ఆల్రెడీ ఆ తీర్పు ఇక్కడ జరిగిపోయింది కాబట్టి. అర్థమైన వారు స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకోసమే బల్ల తీసుకునేటప్పుడు పౌలు ఏం చెప్పాడు అంటే, కొరింథీ సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ, మనల్ని మనము విమర్శించుకొని, మర్చిపోయారా మాట, మనకు మనముగా విమర్శించుకొని ఆ కార్యక్రమంలో పాల్గొనాలి. చూడండి ఒకసారి, అది అట్టడుకు వెళ్ళిపోయింది ఆ మాట. అమ్మా అందరూ కూడా చేతబడి ప్రాక్టీస్ చేసినట్టుగా చూస్తున్నారు నా వైపు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. అందరూ గుర్తుంచుకోవాలి ఈ మాట. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. ఎన్నో వచ్చిన నానా అయా? 31 అంట చూడండి. అయితే అన్నాడంటే అర్థం ఏంటమ్మా అక్కడ? అమ్మా మీరు అయోగ్యముగా తీసుకుంటున్నారు కొంతమంది, లేకపోతే అది వివేకం లేకుండా ప్రభు శరీరం అని రక్తమని వివేచించకుండా తీసుకుంటున్నారు. కాబట్టి ఇందువలననే మీలో అనేక మంది రోగులనై ఉన్నారు, బలహీనులై ఉన్నారు. చాలామంది ఏం చేస్తున్నారు? అమ్మా నిద్రపోయేవారులారా ఆమె చెప్పండి గట్టిగా. ఈ నిద్రవీరు, ఆ నిద్రవీరు. అక్కడ ఈ నిద్రవీరు అంటే నిద్రపోయే వాళ్ళ తరపున చెప్పారులే వాళ్ళు. నిద్రపోయే వాళ్ళకి మెలుగు ఎట్లా ఉంటుంది? దేవునికి స్తోత్రం. వాళ్ళు చూసి మీరు నవ్వనక్కర్లా. నిద్రపోయే వాళ్ళకి మెలుగు ఉంటుంది కాబట్టి వాళ్ళ పక్షంగా ప్రభువును స్తుతించారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. రైట్, ఏముంది మరలా చదవమా? పై వచనములో, ఇందువలననే మీలో అనేకులు బలహీనులు, రోగులనై ఉన్నారు, కొంతమంది చస్తున్నారు కూడా. దేనికోసం? మాట రావట్లేదు. ప్రభు బల్లలో మీరు అయోగ్యముగా, ఇప్పుడు వచ్చే బలహీనతలు, కొన్ని బలహీనతలు దాన్ని బట్టి రావచ్చట. దేన్ని బట్టి? అయోగ్యముగా నువ్వు బలలో చేయి వేసావు కాబట్టి వచ్చే రోగాలు దాన్ని బట్టి రావచ్చట. 3వది ఏమన్నాడు? నిద్ర అంటే ఏంది బైబిల్ ప్రకారంగా? అమ్మా చనిపోవడం. అంటే కొంతమంది భక్తులను దేవుడు బతుకుండగానే ఏం చేస్తాడు? ఆయన శిక్షిస్తాడు. ఎందుకంటే వాళ్ళని ప్రేమించాడు కాబట్టి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు సంసోను పరలోకం వెళ్ళాడా, నరకం వెళ్ళాడా అంటే ఖచ్చితంగా పరలోకం వెళ్ళాడు. అదేంటి మరి? వ్యభిచరిస్తూ ఆయన పాపంలో చచ్చిపోయాడు కంటే బ్రతుకుండగానే దేవుడు సంసోనును శిక్షించాడు, పరలోకంలో స్థానాన్ని ఖాయం చేశాడు. ఎందుకంటే నీతిమంతుల పట్టికలో హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, క్షమించండి 11వ అధ్యాయములో ఈ నీతిమంతుల పట్టికలో ఎవరి పేరు ఉంది అంటే సంసోను పేరు కూడా దేవుడు రాయించాడు. ఆమె చెప్పండి గట్టిగా. అంటే బ్రతికుండగానే ఏం చేశాడు? దేవుడు శిక్షించాడు. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు అంటే, అయితే మనలను మనమే, అయితే అనే మాట గురించి చెప్తున్నా, మనలను మనమే విమర్శించుకున్న ఎడల, గట్టిగా చదవమా మాట, అయితే మనలను మనమే ఎడల తీర్పు పొందకపోదుము. ఏముండదు మనకు? గట్టిగా చెప్పాలందరూ. తీర్పు ఉండదు. ఎప్పుడు ఉండదు తీర్పు? మనలను మనమే విమర్శించుకుంటే మనకేముండదు? తీర్పు ఉండదు. మనకున్న దురలవాటు ఏంటి? పక్కన వాళ్ళని విమర్శించడం. అమ్మ బల్ల తీసుకునేటప్పుడు ఎవరిని విమర్శించాలి? నువ్వు విమర్శించుకో, నీకు నీవుగా. విమర్శ ఎవరిని స్టాండర్డ్గా తీసుకోవాలి అంటే క్రీస్తును ఒకవైపున పెట్టు, నిన్ను ఒకవైపున పెట్టుకో. మనం ఎవరిని పెడతాం పక్కన? ఫలానా అయిన వ్యక్తి, ఆడికంటే నేను నయమేలే. లేకపోతే ఫలానా ఆమె అట్లుంది కానీ నేను ఎట్లున్నా కొద్దిగా ఆవకంటే నేనే.
వ్యక్తిని పెడితే ఆ ఒకటి నేననయం అనుకోవటం కాదు. క్రీస్తును ఒక వైపున పెట్టి నిన్ను ఒక వైపున పెట్టుకొని నా స్టాండర్డ్ ఎలా ఉంది ఆయనతో అని పరీక్షించుకో. కొద్దిగా తగ్గిందా, లేకపోతే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి, పోయిన వారానికి ఈ వారానికి ఇంకొంచెం మెరుగయ్యానా అని క్రీస్తును పక్క పక్కన పెట్టుకొని ఆయనలో నుండి మనం ఏం చేయాలి అంటే మనకు మనముగా విమర్శించుకోవాలి. ఇక్కడ విమర్శించుకుంటే అవి ఎక్కడికి రావు, తీర్పులోనికి. ఈ మాట మాట్లాడకుండా ఉంటే బాగుండేది అని నీకు నువ్వు విమర్శించుకొని దేవుని క్షమించమని అడగాలి. దేవుణ్ణే కాదు, నీ మాట ద్వారా ఒక వ్యక్తి బాధపడ్డాడు అంటే ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి ఏం చేయాలి చెప్పండి, క్షమాపణ అడగాలి. ఎందుకంటే ఆ వ్యక్తి నీ ద్వారా బాధపడ్డాడు కాబట్టి. దేవా క్షమించు అంటావు, మంచిదే. కానీ ఈ మాట ద్వారా ఆ వ్యక్తి బాధపడ్డాడు కాబట్టి, అదే బైబిల్లో రాయబడిన మాట, ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించడము అంటే. ఇప్పుడు జక్కయ్య ఉన్నాడండి, ఎన్నో పాపాలు చేశాడు, లంచాలు తీసుకున్నాడు పేదలందరి దగ్గర. తప్పైపోయింది ప్రభువా అంటే క్షమిస్తాడు. తప్పైందంటే సరిపోదు, తీసుకున్న వాని దగ్గర ఏం చేయాలి, ఇప్పుడు 4 గంటలు కాకపోయినా తీసుకున్నదైనా తిరిగి ఇవ్వాలి, తీసుకున్నదైనా తిరిగి ఇవ్వాలి. కాబట్టి జక్క ఏం చేశాడు, నేను 4 గంటలుగా మరలా నేను తిరిగి, ఎవడికో అన్యాయం చేసావండి, వాడు డబ్బులు దొంగతనం చేసావు 1000 రూపాయలు, ప్రభువా క్షమించయ్యా అంటే కుదరదు. అక్కడ నువ్వేం చేయాలి అంటే మరలా వానికి అది నువ్వు తిరిగి ఇవ్వాలి. తిరిగి ఇవ్వాల్సినవి కొన్ని ఉంటాయి, నువ్వు తిరిగి ఇవ్వలేనివి కొన్ని ఉంటాయి. అన్నింటినీ నా దేవుడు క్షమిస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా. కాబట్టి మనకు మనముగా వెంటనే తడవు చేయకుండా, తడవు చేసావనుకో, ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి చిన్న దెబ్బ ముళ్ళు కూర్చుకుంది అనుకోండి, షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏమైనా జరిగితే, ఆ కాలుకి ఏదైనా జరిగితే, చాలామంది నేను చూసా కాలు తీసేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. అది లోపల ఏమవుద్దంటే తినేస్తా ఉంటుంది. ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, దాన్ని వెంటనే తీయకపోతే అది లోపల తినేస్తూ ఉంటుంది. పాపం కూడా అట్లాంటిదే. అందుకోసమే నీ రోగం విషయంలో, స్వస్థపరిచే విషయంలో దేవుడు ఆలస్యం చేస్తాడేమో, కానీ నీ పాపములు క్షమించే విషయంలో నా యేసయ్య ఆలస్యం చేయడు. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అంటే ఏంటి, నిర్మలమైన మనస్సాక్షి అంటే వెంటనే ఆ మాట అన్నావు అనుకోండి, ఏం చేయాలి, ఆత్మదేవుడు నీలో నుండి ఆయన గద్దిస్తూ ఉంటాడు. ఇక పోయిన వారంలో మీకు చెప్పా, మన మాటలు ఎలా ఉండాలి అంటే క్రీస్తు ఎలా మాట్లాడాడో మనము కూడా అలాగే మాట్లాడాలి. మొదటిది, క్రీస్తు ఎలా మాట్లాడాడు అంటే దీనత్వంతో ఆయన మాట్లాడేవాడు. దీనత్వంతో మాట్లాడడం అంటే అర్థం ఏంటి, పైకి అమ్మలారా అయ్యులారా అని చెప్పేసి వంగి దండాలు పెట్టి ఆడు పోయిన తర్వాత తిట్టుకోవడం అట్లా కాదు. ఆయన మాటల్లోనే కాదు, ఆయన చూపుల్లో కూడా ఏముందో చెప్పండి, దీనత్వం కలిగిన వాడు. రెండవదిగా పోయిన వారంలో మనం నేర్చుకున్నాము, యేసయ్య మాటలు పవిత్రమైనవి. ఎంత పవిత్రమైనవి అంటే అవి వెండి అగ్నిలో వేసి 7 మారులు కరిగిన తర్వాత శుభ్రపరుస్తారు, చూసారా, అంత పవిత్రమైనవి. నీ నోట నుండి వచ్చే మాట కూడా ఎలా ఉండాలి అంటే, అయ్యో ఈ మాట మాట్లాడితే బాగోదేమో అని అగ్నిలో వేయాలి, కాల్చబడాలి. ఇలాగైతే బాగుంటుందేమో అని మాట్లాడాలి, ఇలా కూడా బాగోదని అగ్నిలో వేసి అలా 7 మార్లు అవసరమైతే ఆలోచించాలి అన్నట్లుగా. మీకు అర్థమవుతుందా? అంటే ఒక మాట మాట్లాడడానికి ఎంత ఆలోచన చేయాలో ప్రభు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అంత పవిత్రంగా ఉండాలి అన్నాడు. ఇక ఆ తర్వాత మూడవదిగా గత వారంలో మనం నేర్చుకున్నాము, ఆయన మాటల్లో క్షమాపణ ఉన్నది. ఎవరి మాటల్లో? కొంతమంది ఏదో అంటారే తప్ప వారి మాటల్లో కఠినత్వం ఉంటుందండి, క్షమాపణ అనేది ఉండదు. కానీ నాలుగవదిగా విశ్వాసంతో కూడినటువంటి మాటలు. యేసుక్రీస్తు వారు ఏ మాటలు మాట్లాడేవాడు అంటే, ఏమి జరగదు శిష్యులారా, అల్ప విశ్వాసులారా, మీరెందుకు భయపడుతున్నారు, మీరెందుకు సందేహపడుతున్నారు, ఎన్నిసార్లు గద్దించాడో. మనం కొన్ని సందర్భాల్లో అవిశ్వాసంతో మాట్లాడుతూ ఉంటాం. ఏంటి అవిశ్వాసంతో? అమ్మా ఆడేం చేశాడో, ఈడేం చేశాడో, నాకేం జరిగిందో, లేకపోతే సాతానుడు వచ్చాడేమో. బైబిల్లో సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, భయపడుట వలన మనుషులకు ఏమొస్తుంది? నీ భయమే నీ భయమే నీ ఉరి. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును. పోయిన వారం నేను చెప్పిన మాటలు, చివరి మాటలు గుర్తున్నాయా మీకు? దేవుడు ఏం చెప్పాడు, మనం ఏం చెప్పాలి అనే మాటలో. దేవుడు ఏం చెప్పాడు? హెబ్రీ పత్రిక, నిన్ను ఎన్నడూ కూడా విడువను, ఏ మాత్రమును కూడా ఎడబాయును అని నోరు తెరిచి చెప్పాడు దేవుడు. నువ్వేం చెప్పాలి నోరు తెరచి? ప్రభువే నా సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నన్నేమి చేయగలడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రభువే నా సహాయుడు అండి, నరమాత్రుడు
నన్నేమి చేయగలడు. ఇది కాదు, ఇది నచ్చదు మనకి. ఎవరైనా అమ్మగారిని పిలిపించుకోండి, అమ్మగారు వచ్చి నీ ఇంటిలో చీకటి ఉంది. ఏముంది? చీకటి పోవాలంటే ఏం చేయాలి మరి? అమ్మా 7 వారాలా? ఈ 7 వారాల ప్రార్థనలు ఎందుకు పెట్టారు మీకు చెప్పనా? పనికిమాలలో ఏమంతా కూడా పెట్టింది చాలా మంది. 7 వారాలు, ఈ 12 వారాలు ఎందుకు పెట్టారో తెలుసా? 7 వారాల్లో వాడు రోగమైన పోవాలి, ఈడన్న పోవాలా. 7 వారాలు ప్రార్థన పెట్టి, అబ్బా 7 వారాలు అయిపోయింది, నా రోగం పోయింది. 7 వారాలు ఎదురాడు ఆయన. మీకు ఒక మాట చెప్పనా? జలుబు వస్తే 7 రోజుల్లో పోద్ది, మందులు వాడితే వారం రోజుల్లో పోద్ది. కొంతమందికి అర్థం కాల. జలుబు వస్తే 7 రోజుల్లో కామన్గా పోద్ది, మందులు వాడితే అంటే ఎన్ని రోజులు ఉంటుంది? అది ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు 7 వారాలు పెట్టారు చూసారా? ఈ 7 వారాల్లో ఈడు రోగం అన్న పోవాలి, ఈడన్న పోవాలి. ఈడు పోకుండా రోగం పోయిందనుకో, అద్భుత సాక్ష్యం. 7 వారాల ప్రార్థన ద్వారా, 7 వారాలు కాదు అసలు, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి మొర పెడితే 1 రోజులో పోవచ్చు. అది దేవుని మహిమార్థమై దేవుడు కార్యం చేస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు కార్యం చేస్తే 7 వారాలు కాదు, తక్షణమే నా దేవుడు దానిని గద్దిస్తాడు. కాబట్టి 7 వారాలు 3 వారాలు ఇవి కాదండి. విశ్వాసంతో మాట్లాడండి. నా దేవుడు ఈ కార్యమును చేయగలడు దగ్గరే ఆగిపోతాం మనం. కానీ బైబిల్లో మీరు చూడండి, షడ్రక మేషక అబేద్నెగోగా పేర్లు మార్చబడినటువంటి వీరు బబులోను దేశంలో ఏమన్నారు తెలుసా? రాజు అన్నాడు కదా, మీరు ప్రతిమకు నమస్కారం చేయకపోతే అగ్నిని 7 అంతలు చేస్తాను అన్నాడు. 7 అంతలు కాదురా, నువ్వు 20 అంతలు చేసుకున్నా. మా దేవుడు ఎవరో తెలుసా? ఈ మండుచున్న అగ్నిలో నుండి రక్షించడానికి మా దేవుడు. కొంతమంది క్రైస్తవులు అక్కడే ఆగిపోయారు. ఎక్కడ? మా దేవుడు చేయగలడు. అయితే రెండో స్టెప్ ఏంటో తెలుసా? ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు, మేము ఆయననే సేవిస్తాము. ఇది నిజమైన క్రైస్తవ్యం. స్తోత్రం చెప్పండి గట్టిగా. కానీ మనం ఏమంటాం? అక్కడ ఆగిపోతాం. ఎక్కడ? మా దేవుడు రోగాన్ని తీసేయగలడు, తీసేస్తేనే దేవుడు, లేకపోతే. రెండో స్టెప్ ఏంటో తెలుసా? తీసివేయగలడు. ఒకవేళ తీసివేయకపోయినా నేను ఆయననే సేవిస్తాను. విశ్వాసంతో కూడినటువంటి మాటలు మనకు రావా? ఇప్పుడు నీ ఇంట్లో చీకటి ఉందని ఎవడని చెప్తే మరి ఏం చేయాలి? చిన్న లాజిక్ అయ్యా. వెలుగు వస్తే చీకటి ఏమైపోద్ది? ఇప్పుడు మీ ఇంట్లో చీకటి ఉందండి, లైట్ ఆన్ చేస్తే ఏమైపోద్ది? చీకటి పారిపోద్ది. నువ్వు చేయాల్సింది ఏమీ లేదు. ఒకవేళ అపవిత్రాత్మ శక్తుల, చీకటి శక్తుల ఒకవేళ నీ ఇంటికి వచ్చాయంటే అర్థం ఏంటి? ఆ వెలుగు, ఆ యేసయ్య నీ ఇంటిలో లేడు అని అర్థం. అంతే కదా? వెలుతురున్న చోట ఏముండదు, చీకటి ఉండదు. ఆ చీకటి పోవడానికి నువ్వు చేయాల్సింది ఏమీ లేదు. వెలుగై ఉన్న యేసయ్య నీ ఇంటిలో ఉంటే చాలు, చీకటంతా పారిపోద్ది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంతేగాని ఇంకా రక్షణ పొందిన తర్వాత కూడా, యేసయ్య నమ్మిన తర్వాత కూడా నా ఇంట్లో చీకటి, నా ఇంట్లో దయ్యాలు, నా ఇంట్లో అపవిత్రాత్మలు, నా ఇంట్లో చేతబళ్ళు అన్నావు అంటే ఇంకా నీ ఇంటికి యేసయ్య రాలేదేమో, ఇంకా నీ ఇంటికి రక్షణ రాలేదేమో. యేసయ్య వచ్చాడు అంటే ఆ ఇంటికి ఏమంటో చెప్పండి? రక్షణ, విడుదల. జక్కయ్య ఇంటికి యేసయ్య వెళ్ళాడు. ఆ ఇంటిని బట్టి ఏమన్నాడు ఆయన? నేడు ఈ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చి ఉన్నది. యేసయ్య ఆ ఇంటిలో ఉంటే నీకు రక్షణ. దేని నుండి రక్షణ? అపవిత్రాత్మ శక్తుల నుండి రక్షణ, లేకపోతే అపవాదు నుండి రక్షణ, చేతబడు శక్తుల నుండి రక్షణ. ఎప్పుడు? రక్షకుడు నీ ఇంటిలో ఉన్నప్పుడు. అర్థమైన వారు స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంతమంది భయాలు అట్టుంటాయి చెప్పనా? ఒక ఆయన అటు ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాడు అండి. ఒక నది ఉంది. నది ఒడ్డున యువతల పక్క ఏనున్నాడు. నది ఒడ్డున అవతల పక్క ఒక కుక్క ఉందట. ఏముంది? ఒక కుక్క అంటే చాలా భయం ఈయనకి. మనకు సాతానంటే, దయ్యాలంటే ఎట్లా భయమో, వీడు కుక్క అంటే చాలా భయం అట. చిన్న చినుకులు పడుతుంటే గొడుగు పట్టుకొని వెళ్తున్నాడు. ఆ కుక్క అల్లంత దూరాన్ని చూసి బో నడిచిందట వీడిని చూసి. అది ఎక్కడుంది? నదికి అవతల ఒడ్డున ఉంది. ఈయన ఎక్కడున్నాడు? యువతల ఒడ్డున ఉన్నాడు. ఎప్పుడైతే బాబు ఉందో గుడికంతా చింపేసి మధ్యలో ఈ ఉంటుంది కదా, ఐరన్ రాడ్ ఉంటుంది కదా, దాన్ని పట్టుకొని చూస్తున్నాడు అట్ట, రా అని చెప్పేసి. అది ఎక్కడుంది? మన పనికిమాలను కాకపోతే సాతానునేమో హైలైట్ చేసేస్తాం మనం. హైలైట్ ఏంటి? మీటింగ్ అసలు సాతాను కోసమే పెట్టినట్టు ఉంటుందండి కొంతమంది మీటింగు. ఈ అమావాస్య ప్రార్థనలని, ఆ ప్రార్థనలని మీరు చూస్తే ఆ రోజంతా ఇదేనట, సాతానపో. వాడేం చేస్తాడు తెలుసా? ఈ విశ్వాసులు ఎంత అధైర్యవంతులు, ఇంత పిరిగోళ్ళు. అసలు నేను వాళ్ళ దగ్గరకు రాలే. రాకముందు ఏందట?
సాతాను పో అంటే మనం సాతాన్ని హైలైట్ చేస్తూ ఉన్నాం. సాతాను సర్వశక్తిమంతుడు, నా దేవుడు చిన్నోడు అన్నట్లుగా. జాగ్రత్త, యేసయ్య నీ ఇంటిలో ఉంటే ఇక చీకటికి స్థానమేమీ కూడా లేదు. ధైర్యంగా చెప్పండి ఈ మాట, ప్రభువే నా సహాయుడు, నేను భయపడను. మూడోది ఏంటి, నరమాత్రుడు నన్నేమి చేయగలడు. గత వారంలో ఈ మాటలు మనం నేర్చుకున్నాం. ఇక ఐదవదిగా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో త్వరగా చూడండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 4వ వచనములో నుండి ఆ మాట చదువుకుందాం. కృతజ్ఞత వచనమే మీ నోట ఉచ్చరించాలి. అమ్మా, ఏం ఉచ్చరించాలట నోట? కొంతమంది అయినోళ్ళు కూడా థ్యాంక్స్ చెప్తారా, అయినోళ్ళు కూడా వందనాలు చెప్తారా అంటే చెప్పాలి. ఎందుకంటే అది బైబిల్ చెప్పేటువంటి విధానం. ఏమన్నారు అంటే కృతజ్ఞతలో. ఎప్పుడైనా మీరు ఎవరికైనా కృతజ్ఞతలు చెప్పారా? అమ్మా, నీ భర్తకు కానీ, నీ భార్యకు కానీ, లేకపోతే మీ తోటి వారికి కానీ, ముఖ్యంగా సంఘంలో పరిచర్య చేసే యవనస్తులకు కానీ ఎప్పుడైనా వందనాలు చెప్పారా? కృతజ్ఞతలో. ఎందుకంటే వారు చేసేటువంటి కార్యములను బట్టి వారికి మనం ఏం చెల్లించాలి చెప్పండి? కృతజ్ఞతలో. ఏ వచనాలు రావాలి మన నోట? కృతజ్ఞత వచనమే. కానీ ఏమి రాకూడదు? బూతులైనను, పోకిరి మాటలు, సెటైర్లైనను, సరసోక్తులు అంటే డబల్ మీనింగ్ డైలాగులైనను నీ నోట రాకూడదు. మరేమి రావాలి? యేసయ్య ఎవరో తెలుసా? గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే నా దాసులకు పరలోకంలో మీ ప్రతిఫలం అధికమగును, ఆ ఫలాన్ని మీరు పోగొట్టుకోరు అన్నాడు. అంటే కృతజ్ఞత భావం కలిగిన వాడు నా యేసయ్య. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన పిల్లలు కూడా ఎలా ఉండాలి? అదే భావాన్ని కలిగి జీవించాలి. ఇంకో మాట చెప్పి ముగించేస్తా. ఇంకా చాలా ఉన్నాయి. మనం ఎలా మాట్లాడకూడదు అనేది వచ్చే వారం చెప్తా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎలా మాట్లాడేది చెప్పాను ఈరోజు. చివరిగా మాట చదువుకొని ప్రార్థనలోనికి వెళ్దాము. వచ్చే వారం మనం ఎలా మాట్లాడకూడదు అనే విషయాలు కొన్ని మాటలు మనం నేర్చుకుంటాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యేసుక్రీస్తు వారు ఎలా మాట్లాడేవాడు అంటే ప్రోత్సాహపరిచేటువంటి మాటలు ఆయన మాట్లాడేవాడు. ఏ మాటలు చెప్పండి? ప్రోత్సాహపరిచే మాటలు అంటే ఉదాహరణ మీకు అర్థం కావడానికి, ఒకసారి ఒక రోమా సైన్యాధికారి యేసయ్య దగ్గరకు వచ్చాడండి. నా వైపు చూడండి, ముగించేస్తా 5 నిమిషాలు. రోమా సైన్యాధికారి యేసయ్య దగ్గరకు వచ్చాడు. అయ్యా, నా దాసుడు పక్షవాయువుగా చేత బాధపడుతున్నాడు, దయచేసి వచ్చి అనలేదు కానీ నా దాసుని బాగు చేయి అని అడిగాడు. నా దాసుని బాగు చేయమంటే యేసయ్య అన్నాడు కదా, సరే పద ఇంటికి వస్తాను, నీ దాసుని బాగు చేస్తాను అంటే అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? అయ్యా, నీవు నా ఇంటికి రావడానికి నేను యోగ్యుడును కా, నాకు అంత పరిశుద్ధత లేదు, నా ఇల్లు కూడా అంత యోగ్యమైంది కాదు, నువ్వు మహాపరిశుద్ధుడవయ్యా, నాకు నీ గురించి తెలియదు, వాక్యం గురించి తెలియదు, ధర్మశాస్త్రం గురించి తెలియదు, నేను ఒక రోమా సైన్యాధికారిని, నువ్వు ఇక్కడి నుంచి ఒక మాట చెప్తే చాలు నా దాసుడు బాగుపడతాడు అన్నాడు. ఎవరైనా? యూదుడు కాదు, ధర్మశాస్త్రం తెలిసినోడు కాదు. అది కూడా ఆ మాట ఎందుకన్నాడో తెలుసా? అక్కడ వాడాడండి, నేను ఒక అధికారిని, నా చేతి కింద దాసులు ఉన్నారు, రే నువ్వు పో అంటే వాడు ఏం చేస్తాడు? వాడు వెళ్ళిపోతాడు. రా అంటే వాడు వస్తాడు. నా మాట నా దాసుడు ఎలా వింటున్నాడు? నువ్వు యజమానుడు అయ్యా, నువ్వు సర్వశక్తిమంతుడు అయ్యా, ఈ రోగాలు ఈ బలహీనతలు కూడా నీకు దాసులు, నువ్వు పో అంటే అవి ఏం చేస్తాయి? నేను నా దాసును పో అంటే ఎలా పోతున్నాను, వారు ఎలా పోతున్నారో రోగం కూడా నువ్వు పో అంటే అది పోదు. ఒక్క మాట చెప్తే చాలు అది లోబడుద్ది. ఒక మాట చెప్పయ్యా అంటే ప్రభు అక్కడ ఏమన్నాడు తెలుసా? ఇశ్రాయేలు ప్రజల్లో ఎవ్వరిలో కూడా ఇంత గొప్ప విశ్వాసం ఉన్నట్లుగా నేను ఎవరిలో చూడలేదు అన్నాడు. అన్నాడా లేదా? ఏమన్నాడు యేసయ్య? రైట్. అక్కడ ఎవరున్నారు? 12 మంది శిష్యులు ఉన్నారా? ఉన్నారు. పేతురు ఉన్నాడు, ఆంద్రయ్య ఉన్నాడు, మత్తయ్య గారు ఉన్నాడు. అందరిని పిలుచుకున్న తర్వాతేగా ఇక్కడ యేసయ్య పొగిడింది ఆయన్ని. మరి 12 మంది శిష్యులు ఏం చెప్పాలి? మాకంటే పెద్ద విశ్వాసి ఆయన ఎవరు? అవును, వాళ్ళకంటే విశ్వాసీనా? అంత విశ్వాసం వీళ్ళలో లేదు. ఎవరిలో? పేతురులో లేదు, ఆంధ్రలో లేదు. తర్వాత వచ్చిందేమో మనకు తెలియదులే. కానీ ఆ టైంలో వాళ్ళ ముందే ఎవరిని పొగుడుతున్నాడు? ఒక అన్యుడైనటువంటి రోమా సైనికుని పొగుడుతున్నాడు. చేసే మంచి పని ఎవరు చేసినా ఆ వ్యక్తిని మనం ఏం చేయాలి అంటే ప్రోత్సాహపరచాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రోమా సైన్యాధికారి పరిపూర్ణుడా? ఏమండి? పరిశుద్ధుడా? లేకపోతే ఏ లోపం లేనివాడా? లోపాలు ఉండవచ్చునో. నా యేసయ్య ఏం చూశాడు అంటే అతడు చేసినటువంటి అతనిలో ఉన్న మంచి కార్యాన్ని
చూశాడు. ఏమంటున్నాడు? ఇతని వంటి విశ్వాసములో, ఏ విషయంలో? పరిశుద్ధత విషయంలో కాదు. ఏ విషయంలో? విశ్వాస విషయంలో నేను చూసినప్పటికీ ఇప్పటికీ ఇతని వంటి వాడు ఎవ్వడు కూడా లేడు. మీరు ఎప్పుడైనా ప్రోత్సాహపరిచారా ఎవరినైనా? సరే, ఇంకో మాట మీకు చెప్తా. పేతురు గారి దగ్గరికి వెళ్ళాడు యేసయ్య ఒకసారి. పేతురు 3 సార్లు అబద్ధం ఆడతాడని యేసయ్యకు తెలిసిపోయిందండి. యేసయ్యకు తెలుసు ముందే. ఈ పేతురు దగ్గరికి వెళ్ళి, చీ పేతురు, ఇంతకు తెగిస్తావా, నేనెవరో తెలియదని 3 సార్లు అబద్ధం చెప్తావా అని నిరుత్సాహపరచలేదు. నా యేసయ్య పేతురును చూసి ఏమన్నాడు తెలుసా? పేతురు, నువ్వు పడిపోతావని నాకు తెలుసు, కానీ నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను అన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. చదవండి ఒకసారి లూకా శుభవార్త 22వ అధ్యాయం చివరిగా మాట చదువుకుందాం. 32వ వచనం. లూకా శుభవార్త 22వ అధ్యాయము 32వ వచనముల నుండి చివరిగా మాట చదువుకుని మనము ప్రార్థనలోనికి వెళ్దాము. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. ఆమేన్ చెప్పండి గట్టిగా. పేతురు, ప్రస్తుతానికైతే నువ్వు పడిపోయావు, అయినా పర్వాలేదు పేతురు, నీ కొరకు నేను ప్రార్థన చేశాను. యేసయ్య పేతురుతో, పడిపోయిన పేతురుతో చెప్తున్నాడు. ఇప్పుడు ఒక వ్యక్తి పడిపోయాడని తెలిసినప్పుడు ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి నువ్వు చెప్పగలవా? పర్వాలేదు, నీ ఆత్మీయ స్థితి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, నీ సమస్య కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, లేకపోతే ఈ పాపములు నువ్వు పడిపోయావు కదా, నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అని ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి నువ్వు చెప్పగలవా? అక్కడికి వెళ్ళి చెప్పం మనం, ఆ వ్యక్తికి తప్ప అందరికీ చెప్పేస్తాం. అర్థమైన వారు స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ వ్యక్తికి తప్ప. కానీ యేసయ్య ఏమన్నాడు? ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఎవరితో అయినా చెప్పగలవు. సంఘంలో ఎవరైనా చెప్పారు ఈ మాట ఎప్పుడైనా? సంఘంలో ఎవరితో అయినా, అమ్మ పర్వాలేదు, ఆమెకున్న బలహీనతను బట్టి ఆమె దగ్గరికి వెళ్ళి నీ రోగం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, నీ బలహీనత కొరకు ప్రార్థన చేస్తున్నాను, నీ ఆత్మీయ స్థితి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అని ఎప్పుడైనా చెప్పావా? అసలు ఇవేమి లేవు మనకి. సంఘం అంటే ఏంది ఇంకా మరి? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆరాధన అయిన తర్వాత సాక్ష్యాలు కొంతమంది వారి బలహీనతల గురించి చెప్తూ ఉంటారు, వారికి ఉన్న సమస్యల గురించి చెప్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వారిని పలకరించండి, ధైర్యపరచండి, ప్రోత్సాహపరిచే మాటలు చెప్పండి. ఏమని? ఏం పర్వాలేదు, నీ కొరకు నేను, నువ్వు ఏ లక్షలు ఇవ్వనక్కర్లేదు, ఒక్క మాట చాలు, నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఎంత ధైర్యపరిచే మాట అండి అది, ఎంత ధైర్యపరిచే మాట. సంఘములు ఉన్నవారు ఒకరిని ఒకరు ఆ రీతిగా మనము పలకరించుకోవాలి. నీ భర్తను నువ్వు ప్రోత్సాహపరచాలి, నీ భార్యను నువ్వు ప్రోత్సాహపరచాలి, నీ పిల్లలను నువ్వు ప్రోత్సాహపరచాలి. పిల్లల్ని ఎప్పుడు కించపరచమాకండి. ఇప్పుడు ఊరోళ్ళందరితో బాగానే మాట్లాడతారండి, ప్రేమగా చల్లగా మాట్లాడతారు. పిల్లోడు ఎప్పుడైనా ఒకవేళ చికా చేసేదన్న తే అంటాడు, అంతే. ఈ ఊరోళ్ళందరితో బాగానే మాట్లాడతావుగా. ఏమండి, పిల్లలను మీరు ఏం చేయాలి అంటే ప్రోత్సాహపరచండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా యేసయ్య పేతురు దగ్గరకు వెళ్ళి ఏమంటున్నాడు తెలుసా? పేతురు, పర్వాలేదు, నీ ఆత్మీయ స్థితిని బట్టి నీ కొరకు నేను ఏం చేస్తున్నాను? ప్రార్థన చేస్తున్నాను. ఒకసారి ఒక పాస్టర్ గారు చెప్పాడండి, అంటే భార్య కానీ ఎవరైనా సరే ప్రేమలో పడిపోవాలి అంటే పొగడాలట. ఏం చేయాలి? కొంతమంది పనికి మాలోళ్ళు అయితే వాడికి అసలు ఉద్యోగం ఉండదు, వాడికి ఏం ఉండదండి. కొంతమంది మన పందికొక్కలు తిన్నట్టు ఉంటుంది ఈ హెయిర్ స్టైల్ అంతా. ఇట్లాంటి వాళ్ళు పడిపోతారు, చక్కగా చదువుకునే పిల్లలు కూడా. ఎందుకని? నువ్వు బాగుంటావు, నీ నవ్వు బాగుంటుంది, నువ్వు ఎర్రగుంటావు, నువ్వు చక్కగా ఉంటావు, ఇదే ఇక వాటికి. ఇది ఏమైపోద్దిగా అమ్మా? పొగడతలు. సరే, ఒకసారి పాస్టర్ గారు చెప్పాడట, అంటే ఈ దాదాపుగా పెళ్ళి 1 సంవత్సరం 6 నెలలు అవుతూ ఉందండి. 1 సంవత్సరం 6 నెలలు అవుతూ ఉంటే ఎప్పుడు కూడా పోరేనట. ఏంటి? భర్త మీద భార్య, భార్య మీద భర్త, ఒకటే గోల. ఇదేదో అర్థం కాక మళ్ళీ పెళ్లి చేసిన అయ్య గారి దగ్గరికి వెళ్ళాడట. వెళ్తే పాస్టర్ గారు అడిగయ్యా ఇదే గోల అని చెప్పేస్తే అప్పుడు చెప్పాడు, ఏం లేదురా, నువ్వు చేయాల్సింది ఒకటే, పొద్దున్న లేచిన దగ్గర నుండి సాయంత్రం పడుకునేంత వరకు మీ ఆవిడ ఏది చేసినా పోగుడంతే. బాగలేదని మాత్రం అనొద్దు. ఉప్పు తక్కువైందా? ఏం పర్వాలా, సప్పుడు కాకుండా తిను. కారం ఎక్కువైందా? అసలు నీకంటే కూరలు ఎవడు బాగా చేయలేడు అని చెప్పేసి పొగుడితే చాలు ఏమైపోద్ది? ప్రేమలలా పడిపోద్ది అని చెప్పాడట. పొగడమని చెప్పాడుగా. మరి ఇప్పుడు ఇంటికి వచ్చాడు, బాగా ఆకలితో వచ్చాడండి. ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? ఆకలితో ఇంటికి రాగానే ఒక 5-6 వెరైటీస్ టేబుల్ మీద ఉన్నాయట, భోజనం బల్ల మీద 5-6 వెరైటీస్ చేసి పెట్టేసిందట, అట్లా ఉన్నాయట. వచ్చాడు, కూర్చున్నాడు, తింటూ ఉన్నాడు. విషయం ఏమిటంటే ఎందుకో ఆ రోజే టేస్ట్ అనిపించాయట. బా, అసలు నీలాగా కూరలు ఎవడు
చేయలేడు, మస్తు టేస్ట్గా చేసావంటా ఉంటే ఒకసారి భార్య ముఖం చూసాడట, ప్రేమగా చూస్తుందా ఎట్లా చూస్తుందని. కళ్ళు ఎర్రబడిపోయాయి, బీపీ పెరిగిపోయిందట. ఎందుకయ్యా అంటే అవి ఆమె చేసిన వంటలు కాదో, పక్కన ఎవరిదో ఫంక్షన్ అయితే తీసుకొచ్చి పెట్టిందట. ఈడే చేశాడు పొగడక ఆ రోజే పొగిడాడు. ఈ పొగడత ఏమైపోయిందంటే దేవునికి స్తోత్రం. పొగిడినప్పుడు కూడా జాగ్రత్తగా పొగడంటే దేవునికి స్తోత్రం. ప్రోత్సాహపరచండి. ఏ విషయంలో అయినా ఎవరినైనా సరే, ముఖ్యంగా సంఘంలో ఏం చేయాలి చెప్పండి? పడిపోయిన వాడిని కృంగదీయడం కాదు. నీ ఆత్మీయ స్థితి కొరకు నేను ప్రార్థన చేస్తాను. నా దేవుడు నిన్ను నిలబెడతాడు, నా దేవుడు నిన్ను వాడుకుంటాడు, నీ సమస్యను దేవుడు తీసివేస్తాడు, లేకపోతే నీకున్నటువంటి ప్రతికూల పరిస్థితులు దేవుడు మారుస్తాడు, ధైర్యంగా ఉండు అని నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నానని చెప్పగలవా? అలా చెప్పకపోతే ఈ రోజు నుంచి నేర్చుకోండి. అర్థమైన వారు స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రోత్సాహపరిచేటువంటి మాటలు మనము చెప్పాలి, కించపరిచే మాటలు కాదు. మిగతా విషయాలు వచ్చే వారం ధ్యానం చేసుకుందాం. దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక.